మనం ఇప్పుడు గట్కేసర్ అన్నోజిగూడ డీమార్ట్ దగ్గర ఉన్నాం. పక్కనే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9. ఇక్కడే గట్కేసర్ హన్మకొండ బస్ స్టాప్ ఉంటుంది చూడండి. ఇక్కడ నుండి ఎవ్రీ 2 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది. ఇక్కడ నుండి స్వర్ణగిరి 18 కిలోమీటర్స్ మన రియల్ విజన్ వెంచర్ లోపలికి ఎగ్జాక్ట్లీ 13 మినిట్స్ జర్నీలో వస్తుంది చూడండి. ఇదేనండి బీబీఎస్ ఎయిమ్స్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్. ఇక్కడ నుండి మన వెంచర్ జస్ట్ 20 మినిట్స్లో వస్తుంది చూడండి. ఇది గూడూరు భువనగిరి టోల్ ప్లాజా. భువనగిరి ఫేమస్ ఎల్లమ్మ టెంపుల్ చూడండి. ఇక్కడ నుండి 200 మీటర్స్ రైట్కి వెళ్తే స్వర్ణగిరి, లెఫ్ట్కి వెళ్తే భువనగిరి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ వస్తుంది. స్ట్రేట్గా వెళ్తే యాదగిరిగుట్ట 10 మినిట్స్లో వస్తుంది. మన వెంచర్ 15 మినిట్స్లో వస్తుంది. ఇది యాదగిరిగుట్ట కమాన్ చూడండి. ఇక్కడ నుండి ఓన్లీ 5 కిలోమీటర్స్ దూరంలో యాదగిరిగుట్ట ఉంటుంది. ఇప్పుడు మనం రాయగిరి బ్రిడ్జ్ దగ్గర ఉన్నామండి చూడండి. ఇక్కడ నుండి మన కూనూర్ రియల్ విజన్ వెంచర్ ఓన్లీ 2.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. స్ట్రేట్గా వెళ్తే చూడండి. ఇది మోత్కూరు హైవే చూడండి. మోత్కూరు హైవే. ఇక్కడ నుండి వెళ్తే మనకు పెట్రోల్ బంక్ వస్తుంది చూడండి. ఇది మోత్కూరు టెర్రూర్ మహబూబాద్ హైవే చూడండి. పక్కనే 200 మీటర్లో మన వెంచర్ ఉంటుంది చూడండి. ఓన్లీ 200 మీటర్స్ దూరంలో ఇక్కడ నుండి. ఇది కూనూరు బస్ స్టాప్. ఇళ్ళ మధ్య నుండి వెళ్తున్నాం చూడండి. ఇళ్ళ మధ్య నుండి వెళ్తున్నాం. మన వెంచర్ వచ్చేసింది చూడండి. గ్రాండ్ ఆర్చ్ ఉంటుంది. బ్లాక్ టాప్ రోడ్స్, 30-40 ఫీట్ రోడ్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, వెల్ మెయింటైన్డ్ ట్రీస్. ఇళ్ళ మధ్యలో ఉంది వెంచర్ చూడండి. కమాన్ నుండి చూడండి. అది కమాన్. ఇది కూనూర్ విలేజ్, భువనగిరి మండల్. ఇది హెచ్ఎండిఏ రేర్ అప్రూవల్ వెంచర్. ఎల్పి నెంబర్ కూడా ఉంది. ఇందులో టోటల్ 103 ఫ్లాట్స్లో కేవలం 39 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. యాజ్ అండ్ 25th జూన్ 2026. దీంట్లో 4 పార్క్స్, ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి. ఇది ఇళ్ళ మధ్యలో ఉంది. దీనికి ప్రపోజ్డ్ ఎంఎంటీఎస్ అండ్ RRRకి దగ్గరలో ఉంది. యాదగిరిగుట్ట, భువనగిరి అండ్ స్వర్ణగిరి, సురేంద్రపురి కేవలం 10 మినిట్స్లో రీచ్ కావచ్చు. ఓన్లీ కొన్ని ఫ్లాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇళ్ళ మధ్యలో ఉంది కాబట్టి ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా బాగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, ఇంకోరికి చేరేలా షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నది సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్స్ మరి యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.